కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఆనందదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి శుభాలు, సంతోషకరమైనటువంటి వేడుకలు కూడా నిర్వహించుకునే అవకాశాలు ఉన్నాయి. పండుగ వాతావరణం కూడా కుటుంబంలో నెలకొంటుంది. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో బంధువులతో మీకున్నటువంటి అనుబంధాలను మరింత దృఢత్వం చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో వివిధ కారణాల చేత గతంలో మీ మధ్యన ఉన్నటువంటి కొన్ని రకాల గొడవలు, అభిప్రాయ భేదాలన్నీ కూడా సర్దుబాటు అవుతూ ఉంటాయి. సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. కుటుంబ పెద్దలు మీ శ్రేయోభిలాషుల యొక్క అనుగ్రహము, ఆశీర్వచనాలు మీకు ఈ వారం మేలు చేయబోతున్నాయి. ఆశ్చర్యకరంగా ఈ వారం కొంత ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటారో, ఎవరైతే మీ కార్యక్రమాలను మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో వారు తిరిగి తమ తమ విధానాలను మార్చుకొని మీతో కలిసి పనిచేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. తద్వారా మీకున్నటువంటి ప్రాధాన్యత, బలాబలాలు మరింత పెరుగుతూ ఉంటాయి. మీరు చూపించినటువంటి ధైర్యము, ఆత్మవిశ్వాసము ఇతరులకు మార్గదర్శకంగా కూడా ఈ వారం ఉండబోతున్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారు ఉద్యోగ విషయాల్లో ప్రతిభకు తగినటువంటి శుభ ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ఉన్నతాధికారుల యొక్క నమ్మకాన్ని మీరు సాధించుకోగలుగుతారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఆర్థికంగా కనుక చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం మంచి స్థిరత్వాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. సంతృప్తికరమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్య విషయాలు కుదుట పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో సంతృప్తికరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకోగలుగుతారు. ఈ వారం మీకు కలిగేటటువంటి ఆలోచనలు, ప్రణాళికలు మంచి విజయవంతం అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెట్టగలుగుతూ ఉంటాయి. అవకాశాలను, సమయాలను సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రంగాల్లో మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం ఈ కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లలితా అమ్మవారిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్రము లేదా లలిత సహస్రనామ స్తోత్రములను పారాయణం చేసుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించే ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు.